ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అని ఒక షో వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది ఆ షో? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. సో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లోనే ఒక మ్యాట్ ఉంది. సో లోపలికి వెళ్ళిన అందరూ కూడా పిచ్చి పెట్టినలాగా చేస్తారనమాట. సో అంటే యాక్చువల్గా ఇలాంటి షోస్ పెట్టి పబ్లిక్కి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో అనే ఒక కాన్సెప్ట్ తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఒక జబర్దస్త్ ఉంది. సో మనకి ఒక స్ట్రెస్ బూస్టర్. సో కామెడీ టైమింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం నవ్వుకోవచ్చు. అలాగే మన మీలో ఎవరు కోటీశ్వరుడు అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉంది. సో దానివల్ల ఏంటంటే కొంచెం జనరల్ నాలెడ్జ్ అలాంటివి పెరగడం అనేది జరుగుతుంది. ఈ డీ షోస్ అనేది డ్యాన్సెస్ ఓకే, బట్ ఇలాంటి బిగ్ బాస్ షోస్, ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అనేది నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి మన బతుకు జట్కా బండి, ఇది కథ కాదు జీవితం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే మాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇక జనాలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు కదా. సో ఇలాంటి షోస్ పెట్టి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. సో లోపలికి వెళ్ళి వాళ్ళు నిజంగా కొట్టుకుంటారా, లేకపోతే ముందే స్క్రిప్ట్ ఇచ్చి మీరు ఈ టైంలో మీరు ఇట్లా కొట్టుకుంటే మాకు టీఆర్పీ రేటింగ్ వస్తుందని చెప్పి వీళ్ళు ఎంకరేజ్ చేస్తారనేది కూడా మనకి అర్థం కాదు. మీరు స్క్రిప్టెడ్ అనుకుంటున్నారా, లేదంటే నార్మల్గా అక్కడికి వెళ్ళి అలా కొట్టుకోవడం తిట్టుకోవడం అంతా రియల్ అనుకుంటున్నారా? 100% స్క్రిప్టెడేనండి. ఎందుకంటే మోస్ట్లీ జనాలు మన ఇండియాలో ఎట్లుంటుంది కల్చరు, గొడవలు ఆడుకుంటే కనుక కాంప్రమైజ్ చేయాలి, యుద్ధం వద్దు అన్నట్టు మన వాళ్ళు ఉంటారు. బట్ లోపలికి వెళ్ళి మిత్రులు కాస్త శత్రువులు అవుతున్నారంటే మనకి తెలియాలి అది స్క్రిప్టెడ్ అని చెప్పి. సో జస్ట్ అది అంతా టీఆర్పీ కోసం అంతే. సో షోలో ఏం లేదు, అంత డొల్లా. అంటే షో కోసం ఏదైనా చేస్తారంటారా? మరి డబ్బుల కోసం షో కోసం ఏదైనా చేస్తారా? అంటే పరువు అన్నీ ఇన్ని రోజులు లవ్ చేసుకున్న అదంతా పోగొట్టుకుంటారంటారా? మరి అది స్క్రిప్టెడ్ అని చెప్పి అన్నప్పుడు ఇక లవ్ పోగొట్టుకోవడం లాంటిది ఏమి ఉండదండి. ముందు వాళ్ళు అనుకుంటారు అంతా స్క్రిప్ట్, మళ్ళీ మనంతా ఒకటే కాదు షోలో మనం ఇట్లా చేయాలి అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అక్కడ లవ్ బాండింగ్ అలాంటివి ఏం పోవే, అన్నీ అలాగే ఉంటాయి. సో అది చూసి కూడా వేస్ట్ ఐ థింక్. సో ఇలాంటివి కాకుండా కొంచెం క్విజ్ ప్రోగ్రాంలు, మన సాయి కుమార్ గారిది ఈటీవీలో ప్రోగ్రామ్స్ వచ్చేటి క్విజ్ ప్రోగ్రామ్స్, నాగార్జున గారిది మీలో ఎవరు కోటేశ్వరుడు, ఇలాంటివి వేస్తే కొంచెం మాకు కూడా క్విజ్ ప్రోగ్రామ్ జనరల్ నాలెడ్జ్ పెరిగిద్ది. సో ఇలాంటివి ఏంటంటే సభ్య సమాజానికి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వండి. అంటే కొంతమంది ఏమంటారంటే మంచిగా ఎంటర్టైన్మెంట్ షోస్ ఇవి స్టార్ మా షోలు అన్నీ, ఇది కూడా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, ఇది కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎక్కువగా అని చెప్పి, దాన్ని మీరు ఏమంటారు? అదే ఇప్పుడు బిగ్ బాస్ ఉంది, అది ఇయర్లో ఒక మధ్యలో వస్తుంది కాబట్టి అప్పటి వరకు వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఏం చేయాలో తెలియదు. సో అప్పుడు వాళ్ళ కోసం ఏదో ఒక చేపకి అరేసినట్టు జస్ట్ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి పెట్టడం తప్ప ఏం లేదు. ఆఫ్కోర్స్ ఆల్మోస్ట్ అంతే కదా. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్ పెట్టి ఏం చేశారంటే నాగబాబు గారిని, రోజా గారిని శత్రువులు చేశారు, మిత్రులని. సో వేస్ట్ ఆఫ్ ద టైం.